దేవునికి స్తోత్రములు. ప్రభు నామనకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి గతకాల వేకప్ విత్ గాడ్ ఈ డివోషన్లో పాల్గొంచు వినిచిన ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈస్టర్ సందేశము గత దినాల్లో మనము పునరుద్ధానమును గురించిన ఎన్నో మరి వర్తమానంలో మనం వింటున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ముగ్గురు అక్కడ ప్రాముఖ్యమైన కార్యాలు అక్కడ జరగటం మనం చూస్తున్నాం. మరి మరియా పెందలకడ లేచి సమాధి దగ్గరకు వెళ్ళింది, ప్రభువుని చూచింది, తన ప్రేమను వెల్లడిపరిచినది. రెండవదిగా మరి శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు వారు భయంతో ఉన్నప్పుడు పునరుద్ధాన శరీరంతో ప్రభు వారికి ప్రత్యక్షమై భయపడుకుడి నేనే అని చెప్పి మీకు సమాధానం కలుగునుగాక అని వారికి ధైర్యపరిచి అంటున్నాడు. వారి తోమ ఆ సమయంలో లేడు. మరలా తోమ ఉన్నప్పుడు మరొకసారి ప్రభు అక్కడ ప్రత్యక్షమై తాను మరొకసారి తన యొక్క గాయపడిన మరి శరీరమును బయలుపరుచుకొని చూపించి తాను మరొకసారి అక్కడ తోమ యొక్క అనుమానములన్నింటినీ కూడా తొలగించి ఉంటున్నాడు. ఈ మూడు సందర్భాల్లో మనం చూసినట్లయితే మరియా ఎంతగా దేవుని ప్రేమించిందంటే ఆమె కన్నీళ్లను బాష్ప బిందువులుగా దేవుడు మార్చి ఉంటున్నాడు. వారి దేవుని ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను గైకుంటాం, ఆయన స్వరాన్ని మనం వింటాం. శిష్యులు భయంతో ఉన్నారు, వారికి సమాధానము దేవుడు దయచేసి ఉంటున్నాడు. మీకు సమాధానము కలుగునుగాక. వారిలో ఉన్న భయాలన్నింటినీ కూడా తొలగించి వారిని ధైర్యపరిచి ఆదరించాడు. తోమలో ఉన్న అనుమానాలన్నింటినీ కూడా ఆయన మరి తొలగించి ధైర్యపరిచాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు కూడా ఈ క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేండుట అసాధ్యము. మరి దేవుని ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను మనం గాయకొనాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నిరీక్షణతో మనము మరి దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగవలసిన వారు వింటున్నాం. ఫెయిత్, హోప్ అండ్ లవ్ ఈ మూడు మన జీవితంలో ఈ పునరుద్ధాన సందేశంలో మన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తూ దేవుని ఇంకనూ ప్రేమించి నిరీక్షణతో దేవుని వైపు చూచినట్లు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనములు. నేను మరి నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పునరుద్ధానుడైన క్రీస్తును ప్రభా మిమ్మల్ని మీరు మహిమ శరీరంతో ఏ రీతిగా మరియకు శిష్యులకు తమకు ప్రత్యక్షపరుచుకొని నీ ప్రేమను వారు మరి వెల్లడిపరిచి ఉన్నారు. వారిలోని భయములన్నింటినీ తొలగించి వారు ఒక గొప్ప నిరీక్షణతో వారిని మీరు తండ్రి ముందుకు నడిపించారు. నీకు స్తోత్రములు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ మరి క్రైస్తవ జీవితంలో మరి విశ్వాసంతో ఇంకనూ వృద్ధి చెందుతూ నీ ప్రేమలో వర్ధిల్లుచు నిరీక్షణతో నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగుటకు అట్టి కృపను మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనములు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి నిరంతరము మనకు తోడేండునుగాక. ఆమేన్.